నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే 2024 ఎన్నికల్లో ఏపీలో లోక్సభ అండ్ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగాయి. చాలామంది నేతలు పార్టీలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొంతమంది ఇప్పటికీ పార్టీలు మారుతున్నారు. వైసీపీ విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి అండ్ మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాస్ చాలా పవర్ఫుల్ లీడర్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గంటా ఏ రోజు కూడా ఎన్నికల్లో ఓడిపోలేదు. ఒకసారి ఎంపీగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2 సార్లు మంత్రిగాను పనిచేశారు. 2024 ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గంటా. 2024లో అంచనాలు తప్పకుండా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ గంటాకు మాత్రం మంత్రిగా ఛాన్స్ దక్కలేదు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండిపోయారు. టీడీపీ హైకమాండ్ దగ్గర గంటా మాట పెద్దగా చల్లడం లేదట. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్కు టీడీపీ పార్టీలో అవకాశం కల్పించే ఛాన్సులు కూడా ఉన్నట్టుగా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపుకు అవిశ్వాసం నిలబడేందుకు కేవలం ఒకే ఒక్క సీటు కీలకంగా పనిచేసింది. ఆ ఓటే అవంతి కుమార్తె లక్ష్మీ ప్రియాంకది. అలా టీడీపీ పార్టీకి సరైన సమయంలో ఆదుకున్నటువంటి అవంతి మీద కూడా పార్టీ పెద్దలు చాలా దయ చూపుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అన్నీ కలిసి వచ్చుంటే అవంతి శ్రీనివాస్ టీడీపీ పార్టీలోకి చేరుతారా? ఒకవేళ చేరితే గంటాకు చెక్ పడేలా ఉంటుందని పలువురు నేతలతో పాటు గంటా కార్యకర్తలు కూడా ఆవేదన చెందుతున్నారు. గంటా వల్లే అవంతి పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఆయన సీటుకే ఎసర పెడతారా లేక కలిసే ఉంటారా అన్నది చూడాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరనే సామెత అవంతి గంటా విషయంలో నిజమైన ఆశ్చర్యం లేదంటున్నారు. గతంలో కలిసి ఉన్న గంటా శ్రీనివాస్ అవంతి శ్రీనివాసుల మధ్య విభేదాలు రావడంతో రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్ కుటుంబానికి అత్యంత వీర విధేయుడిగా గెలుపొందారు. వైఎస్ జగన్ పాలనలో మంత్రిగా పనిచేశారు. 2.5 ఏళ్ల పాలన తర్వాత ఆయన మంత్రి పదవి కోల్పోయారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత వైసీపీ అధికారంలో ఉండగానే సొంత పార్టీ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ అధిష్టానం మేనమేషాలు లెక్కించింది. ఎట్టకేలకు పోరాడి టికెట్ సాధించుకున్నప్పటికీ ఓడిపోయారు. వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి మౌనంగానే ఉన్నారు. అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో భీమిల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పీఆర్పీ అధినేత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆ పార్టీలో కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీ ఎంపీ పదవికి రాజీనామా కూడా చేశారు. అనంతరం వైసీపీలో చేరి భీమిల్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపైన ఘన విజయం సాధించారు. అనంతరం జగన్ క్యాబినెట్లో 2.5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. 5 ఏళ్లు ప్రజలు పాలించాలని కూటమికి తీర్పునిచ్చారని, కానీ జగన్ దాన్ని గౌరవించకుండా ధర్నాలకు పిలుపునిస్తున్నారని, అందుకే వైసీపీని వీడుతున్నట్లుగా అవంతి శ్రీనివాస్ అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమిల్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని అవంతి సూక్తులు చెప్పారు. అదే సమయంలో కుటుంబం కోసం సమయం వెచ్చించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. కానీ రాజకీయాల్లోకి ఒకసారి ఎంట్రీ ఇస్తే అంత త్వరగా వాటికి దూరంగా ఉండలేమని ఆయనకు తొందరగానే అర్థమైంది. అందుకే ఆయన తన మనసు మార్చుకున్నారని కూడా అంటున్నారు. కూటమి సర్కార్పై సానుకూల ధోరణితో అవంతి మాట్లాడటం చూస్తే భవిష్యత్తులో జనసేన టీడీపీలో చేరే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఎవరిని విమర్శించాలని తాను అనుకోవటం లేదన్నారు.
ఒకనాటి తన రాజకీయ గురువైన గంటా చేతిలో భారీ తేడాతో అవంతి ఓటమి చవి చూసి ఇప్పుడు ఆయన ఉన్న పార్టీలోకి ఎలా వెళతారని కొందరు సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. భీమిలి నుంచి టీడీపీ తరఫున గంటా ఎమ్మెల్యేగా ఉండడంతో అవంతి ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి, వాటిని చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అవంతి. మంత్రిగా ఉన్నప్పుడు అవంతి శ్రీనివాస్ తరచూ వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో టీడీపీ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అవంతి సైలెంట్గా వెళ్ళలేదు. పోతూ పోతూ అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పైన అనేక ఆరోపణలు చేశారు. టీడీపీ పైన అండ్ పార్టీ కార్యకర్తల పైన కూడా ఆయన వ్యవహరించిన తీరును జనం మరిచిపోలేదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటామంటే ఊరుకుంటామా అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. గతంలో చంద్రబాబును విమర్శించిన దాడి వీరభద్రరావు, కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యకు కూడా ఛాన్స్ వచ్చింది. అవంతికి కూడా అధినేత చంద్రబాబు పెద్ద మనసుతో అవకాశం ఇస్తారని మరో వర్గం అయితే అభిప్రాయపడుతున్నారు. త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. అదే జరిగితే భీమిలి కూడా రెండుగా మారుతుంది. అప్పుడు తనకు కూడా ఛాన్స్ వస్తుందని అవంతి భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేస్తున్నారు. అవంతి ఎంట్రీకి గంటా వెల్కమ్ చెప్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మరి మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.